హే గాయ్స్, ఈ వీడియోలో మనం బైనరీ ట్రీ రైట్ సైడ్ వ్యూ అనే క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, గివెన్ ద రూట్ ఆఫ్ ఎ బైనరీ ట్రీ, ఇమాజిన్ యువర్ సెల్ఫ్ స్టాండింగ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ఇట్. రిటర్న్ ద వాల్యూస్ ఆఫ్ ద నోట్స్ యూ కెన్ సీ ఆర్డర్డ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. సో మనం బేసిక్గా ఇచ్చాడు, మనకు ఒక బైనరీ ట్రీ ఇచ్చాడు. మనం ఇమాజిన్ చేసుకోవాలి ఎలా, స్టాండింగ్ ఆన్ ద రైట్ సైడ్, ఆ ట్రీకి రైట్ సైడ్ ఉన్నట్టు ఇమాజిన్ చేసుకొని మనకి ఏం చేయాలి, మనకి కనపడే వాల్యూస్ అన్నీ ఆర్డర్డ్గా టాప్ టు బాటమ్ రిటర్న్ చేయాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చేసుకుని అర్థం చేసుకుందాం. సో మనకి ఒక బైనరీ ట్రీ ఇచ్చాడు, దాన్ని ఇట్లా మనం విజువలైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను విజువలైజ్ చేస్తే ఏమొచ్చింది, 1 2 3 5 4. సో నేను ఏం చేయాలంటే రైట్ సైడ్ నించొని ఇట్లా ఇక్కడ రైట్ సైడ్ నించొని చూస్తే నాకు కనపడే వాల్యూస్ అనేది నేను టాప్ టు బాటమ్ని రిటర్న్ చేయాలి. అవి ఏంటివి, 1 3 4 అంతే కదా. టాప్లో 1, దాంతో 3, దాంతో 4. సో ఈ వాల్యూస్ని ఆర్డర్డ్గా రిటర్న్ చేయాలి. సో ఇక్కడ అవుట్పుట్ కూడా 1 3 4. సో దీన్ని మన సింపుల్ క్వశ్చన్, దీన్ని ఎలా చేయొచ్చు. సో నేను ఏం చేయాలి, రైట్ సైడ్ ప్రతి లెవెల్లో రైట్ సైడ్ ఎలిమెంట్ని రిటర్న్ చేయాలి అంతే కదా. నేను రైట్ సైడ్ ఉన్నా కదా, నాకు ఎవ్రీ లెవెల్లో రైట్ సైడ్ ఎలిమెంట్ని రిటర్న్ చేయాలి. సో నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ లెవెల్ ఆర్డర్ ట్రావెర్సల్ చేస్తాను. మనం ఆల్రెడీ బైనరీ ట్రీ లెవెల్ ఆర్డర్ ట్రావెర్సల్ అనే క్వశ్చన్ని సాల్వ్ చేసాం. సో అలానే నేను మళ్ళీ లెవెల్ ఆర్డర్ ట్రావెర్సల్ చేసి ప్రతి లెవెల్లో రైట్ మోస్ట్ ఎలిమెంట్ని మన రిజల్ట్లో అపెండ్ చేస్తాం. సింపుల్ లాజిక్, లెవెల్ ఆర్డర్ ట్రావెర్సల్ చేసి ఎవ్రీ లెవెల్లో రైట్ మోస్ట్ ఎలిమెంట్, సపోజ్ ఫస్ట్ ఒక లెవెల్లో ఇన్ని వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, నీ రైట్ మోస్ట్ ఎలిమెంట్ని తీసుకొని మన రిజల్ట్ అనే వేరియబుల్లో యాడ్ చేస్తారు. సింపుల్గా ఇట్లా ఎవ్రీ లెవెల్లో ఆర్డర్ ట్రావెర్సల్ చేస్తూ ఎవ్రీ లెవెల్లో రైట్ మోస్ట్ ఎలిమెంట్ తీసుకెళ్ళి మన రిజల్ట్లో అపెండ్ చేసి ఆ రిజల్ట్ని రిటర్న్ చేస్తాం. సింపుల్ క్వశ్చన్. ఇప్పుడైతే దీన్ని కోడ్ చూద్దాం. సో ఇప్పుడైతే దీన్ని ఎలా కోడ్ చేయాలో చూద్దాం. సో మన బేసిక్ లాజిక్ ఏంటి, లెవెల్ ఆర్డర్ ట్రావెర్సల్ చేస్తూ ప్రతి లెవెల్లో ఉన్న రైట్ మోస్ట్ వాల్యూని ఎక్స్ట్రాక్ట్ చేసి మన రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. సో నేను రిజల్ట్ ఈక్వల్ టు ఎంటీ అరే డిక్లేర్ చేసుకొని లెవెల్ ఆర్డర్ ట్రావెర్సల్ చేస్తాను. లెవెల్ ఆర్డర్ ట్రావెర్సల్ చేయొచ్చు, క్యూతో చేయొచ్చు. సో నేను క్యూ డిక్లేర్ చేసుకుంటా. పైథాన్లో డిక్యూ వాడతాను. క్యూలో ఇనిషియల్గా ఏముంటుంది, రూట్. సో క్యూ డాట్ అపెండ్ రూట్. సో నేను ఏం చేస్తా, వైల్ క్యూలో వాల్యూస్ ఉన్నంత వరకు నేను ఇటరేట్ అవుతూ ఉంటా. ఇటరేట్ అయ్యి ఏం చేస్తూ ఉంటా, ప్రతి లెవెల్లో ఉన్న వాల్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని వాటిని ఒక చోట స్టోర్ చేసుకొని వాటి చిల్డ్రన్ని మళ్ళీ క్యూలో అపెండ్ చేస్తా. సో ఈ లెవెల్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో తెలుసుకోవాలంటే ఏం చేస్తా, లెంత్ ఆఫ్ ది క్యూ. సో ఇనిషియల్గా క్యూలో ఏముంది, రూట్. సో దాని మీనింగ్ ఏంటి, ఫస్ట్ లెవెల్లో వాల్యూ ఏంటి, ఓన్లీ రూటే కాబట్టి లెంత్ బట్టి మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో లెంత్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ది క్యూ. సో దీనికంటే ముందు మనం కేస్ మర్చిపోయాం. సపోజ్ మనకి అసలు రూట్కి వాల్యూ లేదనుకో, మనం ఏం చేయాలి, రిటర్న్ ఎంటీ. సో ఇఫ్ నాట్ రూట్, అసలు వాల్యూ లేకపోతే రిటర్న్ ఎంటీ. సో మనం కంటిన్యూ చేద్దాం. లెంత్ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ లెవెల్లో ఉన్న వాల్యూస్ అన్ని స్టోర్ చేసుకోవడానికి నేను ఒక ఎరే డిక్లేర్ చేసుకోవాలి. సో నేను ఏం చేస్తాను అంటే లెవెల్ వాల్యూ ఈక్వల్ టు ఎంటీ అరే. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ లెంత్లో ఉన్న వాల్యూస్ అన్ని పాప్ చేస్తుంది. దాని మీనింగ్ ఏంటి, లెంత్లో ఉన్న లైక్ ఈ లెవెల్లో ఉన్న వాల్యూస్ అన్నింటినీ పాప్ చేస్తున్నా. సో నోడ్ ఈక్వల్ టు క్యూ డాట్ పాప్ లెఫ్ట్. పాప్ చేసి ఏం చేస్తున్నాం, ఆ పాప్ చేసిన నోడ్ వాల్యూని స్టోర్ చేసుకుంటాం. సో లెవెల్ వాల్ డాట్ అపెండ్ నోడ్ డాట్ వాల్. మళ్ళీ ఏం చేస్తున్నా, దీన్ని చిల్డ్రన్ ఏమంటే మళ్ళీ క్యూలో అపెండ్ చేస్తుంది. సో ఇఫ్ నోడ్ డాట్ లెఫ్ట్ చైల్డ్ ఉంటే క్యూ డాట్ అపెండ్ నోడ్ డాట్ లెఫ్ట్. అలానే ఇఫ్ నోడ్ డాట్ రైట్ చైల్డ్ ఉంటే క్యూ డాట్ అపెండ్ నోడ్ డాట్ రైట్. సో బై ద టైం ఈ ఫర్ లూప్ ఎండ్ అయ్యేసరికి ఏమైంది, మన కరెంట్ లెవెల్లో ఉన్న వాల్యూస్ అన్నిటిని మనం పాప్ చేసాం. ఆ వాల్యూని అన్నింటి లెవెల్ వాల్యూ అనే ఏరియాలో స్టోర్ చేసుకున్నాం. వాటి చిల్డ్రన్ అన్నింటిని క్యూలో అపెండ్ చేసాం. సో నాకు లెవెల్ వాల్యూ ఏమైంది, లెవెల్ లైక్ ప్రెజెంట్ లెవెల్లో ఉన్న వాల్యూస్ అన్నీ వచ్చాయి. నాకేం కావాలి, రైట్ మోస్ట్. సో నేను చేస్తాను రెస్ట్ డాట్ అపెండ్ లెవెల్ వాల్ -1. లాస్ట్ ఇండెక్స్ వాల్యూ చేయగలం, రైట్ మోస్ట్ వాల్యూ కాబట్టి -1 తీసుకొని దాన్ని మన రిజల్ట్ అనే వేరియబుల్లో అపెండ్ చేసాం. సో బై ద టైం ఈ వైల్ లూప్ ఎప్పుడు ఎండ్ అయ్యేసరికి మన రిజల్ట్ వేరియబుల్ ఏమైంది, ప్రతి లెవెల్లో ఉన్న రైట్ మోస్ట్ వాల్యూ. సో ఎవ్రీ లెవెల్లో ఉన్న రైట్ మోస్ట్ వాల్యూని మన రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుని రిటర్న్ చేస్తాం. సో రిటర్న్ రెస్. సో ఇప్పుడైతే రన్ చేద్దాం. యాక్సెప్టెడ్. సో సబ్మిట్ చేద్దాం. దట్స్ ఇట్. ఈ రకంగా అయితే క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. మీకు లెవెల్ ఆర్డర్ ట్రావెర్సల్స్ ఇస్తే ఈ క్వశ్చన్ అనేది పీస్ ఆఫ్ కేక్ అంట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. థ్యాంక్స్ ఫర్